అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేను వచ్చే వారం లక్షాధికారిని పెళ్లి చేసుకోబోతున్నా. మా అన్నయ్యకి 5,000 రూపాయలు ఇస్తానని నువ్వే మోసం చేశావు. నువ్వే దరిద్రాన్ని. రఘు, కాఫీ. ఏమిటిది చిన్నమరిది గారు? వాడుతూ దొంగదిరా, అతి వినయం. అవును, కమల్ ఇంకా నిద్రపోతుంది ఏమిటి? అవును, అది ఎప్పుడు అంతే. అన్నయ్య చేసిన గారాబం చాలా బాగుంది. కమలా, కమలా లేమ్మా, లే. 8 గంటలైంది. 8 గంటలుగా అయింది, అప్పుడే లేపాలా? ఇదిగో చూడమ్మా, ఆడపిల్ల ఇంతసేపు నిద్రపోకూడదు. ఇంకో వారం రోజుల్లో పెళ్లి కూడా జరగబోతుంది. అత్తవారింట్లో ఇలా ఆలస్యంగా లేస్తే వాళ్ళందరూ నవ్వుతారు. లేలే. పొద్దునే లేపి నిద్రంతా పాడు చేసింది. ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టు. చిచ్చి, వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే అధికారం చలాయిస్తుంది. చిచ్చి, మంచి నిద్రంతా పాడు చేసింది. దరిద్రం దరిద్రం. ఎక్కువగా మాట్లాడుతున్నావు. బాలుడి పొద్దెక్కే వరకు పడుకుంటే అదే దరిద్రం, తెలుసుకో. నేను వచ్చే వారం లక్షాధికారిని పెళ్లి చేసుకోబోతున్నా. మా అన్నయ్యకి 5,000 రూపాయలు ఇస్తానని నువ్వే మోసం చేశావు. నువ్వే దరిద్రాన్ని. లోపల అన్నయ్య అన్నాడు. ఏమిటమ్మా, ఏమిటా గోలా? చూడన్నయ్య, ఉదయం నన్ను దరిద్రపు కొట్టుదానా అంటుంది. కమలా, చెబితే నిజం చెప్పు. జరిగింది ఏమిటో మీ తమ్ముడిని అడగండి. లోపల దువ్వెన కనిపించలేదు, చూడు. జరిగింది ఏమిటో తెలుసుకోకుండానే మీరు. లోపల దువ్వెన కనిపించలేదు, వెళ్ళి చూడు. దువ్వెన ఇక్కడే ఉందిగా. దువ్వెన ఇక్కడే ఉందని నాకు తెలుసు. కాకపోతే నువ్వు ఇంకా అక్కడే ఉంటే తగాదా ఎక్కువ అవుతుందని నేను ఇక్కడ పంపించాను. చూడు, అసలు ఏం జరిగిందో నాకు తెలుసు. మా చెల్లెలు నిద్రపోతుండి ఉంటుంది, నువ్వు లేపుంటావు. అదే కదా. కాకపోతే ఏంటంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకున్న అత్తవారింటికి వెళ్ళి ఆడపిల్లతో నా తగాదని చెప్పు. బాగా తెలిసిన దానివి, చదువుకున్న దానివి, గుణవంతురాలివి, బుద్ధిమంతురాలివి, అందమైన దానివి, నా దానివి. నీకు డబ్బు ఇవ్వడానికి ఏమిటా? నువ్వు చాలా పెద్ద మనిషి అని మీ ఆఫీసులో అందరూ చెప్పారు. ఇదిగో 5,000 దస్తావేజు, దీని మీద సంతకం పెట్టు. నెలకి 500 వడ్డీ. ఆ మిగిలిన 1000 రూపాయలు నెలలా ఇచ్చుకుంటాను. థ్యాంక్స్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ వెరీ మచ్. తెలమా, ఏ పెళ్లి పీటల మీద నువ్వు ముచ్చటగా కట్టుకోవడానికి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన పట్టు చీర ఎలా ఉందో చెప్పు. సరే, చైన్ తీసుకొచ్చాను చూడమ్మా. ఏమిటన్నయ్య, మరి సన్నగా దారంలో ఉంది. అరే 4.5 సవర్ణం అది. కొంచెం లావుగా ఉంటే బాగుండేది. ఫోన్లే, మా ఆయనతో చెప్పి కొంచెం లావుగా చేయించుకుంటాను. ఇదేమిటి, గాజులా? మరీ తీగల్లా ఉన్నాయేమిటి? వీటికి 7,000 ఆయన ఏమి అక్కర్లేదని చెప్పారు కదా. నువ్వే ఇస్తానని చెప్పి ఇలా చేస్తే రేపు చూసే వాళ్ళందరూ ఎగతాళి చేయరు. ఇంతకన్నా ఏమి చేయించని చెప్తే బాగుండేది. ఏదో నాకు చేత నేను చేశానమ్మా. ఇవన్నీ చూసి నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను. సరే, నా దురదృష్టం. ఇదిగో, నేను అలా పెళ్లి మండపం దాకా వెళ్ళొస్తాను. అలాగే. రే రఘు, ఆ భజంత్ర విషయం తెలుసుకున్నావా? అప్పుడే చెప్పేశానన్నయ్య. రే హరి, నువ్వు నాతరా. కమలా, అన్నయ్య ఎంత కష్టపడి నీ పెళ్లి చేస్తున్నాడు తెలుసా? ఆయన మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం ఏం బాగలేదు. కావాలనే అన్నాను. అన్నయ్య అలా చేయనే చేయడు. ఇదంతా కొత్తగా వచ్చిందే ఆవిడగా చేర్చలవా? అవునన్నయ్యా, ఎందుకు ఇలా వెనక ముందు చూడకుండా ఖర్చు పెడుతున్నారని అన్నయ్య మనసు మార్చేస్తుంటుంది. ఇదిగో చూడమ్మా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అలాగేం చెప్పలేదు. అనవసరంగా నన్ను ఆడిపోసుకోకు. ఇంకొక మాట, అలాంటి అన్నయ్య నీకు దొరికారంటే నువ్వు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఆయన గొప్పతనం నీకు తెలియదులే. అవును, నాకు తెలియదులే. ఇవన్నీ నాకు అవసరం కూడా లేదు. అన్నీ మీరే తీసుకెళ్ళండి. మా అమ్మ నాన్న బ్రతుకుంటే నాకు ఈ గతి పట్టేదా? కమలా, అవన్నీ తీసి ఇక్కడ పెట్టు. అవసరమైన వాళ్ళు తీసి దాచుకుంటారులే. లలిత, లలిత, ఏంటిది? మీ చెల్లెల్ని అడగండి. నువ్వే చెప్పి అడవచ్చుకో. మీ చెల్లెలకి సన్నటి గాజులు,
నూలు దారం లాంటి గొలుసు చేయించమని నేనే మీకు చెప్పానట. వీటిని నన్ను కలిపి ఆవిడ గారు తిట్టిపోస్తుంది. నేనేం తిట్టాను? మా అన్నయ్య నాకు ఈ పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు, అందుకే తగాదాకు వస్తున్నావు. నేను తగాదాకు వస్తున్నానా? తెల్లారేడు ముహూర్తం పెట్టుకుని ఇద్దరు తగ్గద పడుతున్నారా? సిగ్గులేదు మీకు? వెళ్ళవని సర్దు. నీకు చెప్పేది వెళ్ళా. నువ్వు కూడా వెళ్ళామా? వెళ్ళు. నువ్వు అత్తవారింట్లో అడుగు పెట్టబోతున్నావు. చీరలు సార్లు ఘనంగా పెట్టలేకపోయినా మంచి మాట చెప్తాను, మనసులో పెట్టుకో. ఆలోచన, అణుకు, అసహనం ఉంటే ఆడపిల్ల అత్తవారింటి కోటలు అవుతామా, వారింటి ఆడపడిచే అవుతుంది. వెళ్ళరామ్మా. మంచిది. అమ్మా, వాళ్ళు వస్తున్నారు. రామ్మా. వెళ్ళొస్తానన్నయ్య. మంచిదమ్మా. ఎందుకన్నయ్యా కన్నీరు? ఎంతో దూరం వెళ్ళలేదుగా. వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తానా? వస్తానా? సరే, అడగటం మర్చిపోయాను. కమల వెళ్ళేటప్పుడు నీతో చెప్పెళ్ళిందా? ఏదో పిచ్చి పిల్ల అత్తారింటికి వెళ్ళే సంబరంలో మర్చిపోయి ఉంటుందేమో. అవునవును, చెల్లెలు వెళ్ళిపోతుందని మీరు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను కంటతడి పెట్టుకోవడం కూడా మర్చిపోయింది. పాపం పిచ్చి పిల్ల. సరే సర్లే, పెళ్లి పనుల తోళ్ళంతా పులిసిపోయింది. వెళ్ళి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకురా. తిన్నే. నేను ఫస్ట్ క్లాస్ లో పెంచాననే. నిజం? తెలుసు తమ్ముడు, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు, నాకు తెలుసు. Chandragupta. God bless you. Once upon a time there lived a king called Chandragupta. Once upon a time there lived a king called Chandragupta. Once upon a time. ఈ అపన టైం అన్నా పీసీ గట్టెక్కిస్తావా? చూడరా, మీ అన్నయ్య బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నేను గట్టెక్కుతానయ్యా. గట్టెక్కుతాడు దొంగ వినయాలు. Once upon a time. మా పెద్దమ్ముడు మొన్నే బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు సార్. వాడికి కూడా ఏదైనా చిన్న ఉద్యోగం మీరేపిస్తే. రహదారి బంగ్లా కట్టించిన రాజు కంటే చలివేంద్రం పెట్టిన సామాన్యుడే గొప్ప. మంచి రోజు చూసుకుని వచ్చి పనిలో జాయిన్ అవ్వమని చెప్పు. నెలకు 300 రూపాయలు ఇస్తాను. ఈ ఉద్యోగం నాకు వద్దు. ఎందుకంటే ఈ ఉద్యోగం నీకు ఇప్పించడం కోసం ఓనర్ గారిని ఎంత బ్రతిమాల్సి వచ్చింది తెలుసా? సడన్ గా వద్దంటే ఎలా? అది కాదన్నయ్య, 6వ క్లాస్ కూడా పాస్ కానీ నువ్వు 900 రూపాయల జీతం తీసుకున్న ఆఫీసులో బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని నేను 300 రూపాయల జీతంలో పనికి చేరితే అదెంత గౌరవంగా ఉంటుందా? నా ఫ్రెండ్ ఒకడు నన్ను పెద్ద ఉద్యోగంలో చేరుస్తానని ప్రామిస్ చేశాడు. ఎలాగో 2-3 నెలల్లో నాకు ఆ ఉద్యోగం దొరుకుతుంది. అది కాదు రఘు, నేను ఆ కంపెనీలో మొట్టమొదటి చేరినప్పుడు కూడా నాకు నెలకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత ఏదో అంచెలంచెలుగా జీతం పెంచుకుంటూ వచ్చారు. నా సంగతి వదిలే. చూడు, మీ ఫ్రెండ్ ఇప్పిస్తా, నా ఉద్యోగం వచ్చేవారికైనా మా కంపెనీలో చేరకపోతే మా ప్రొపరేటర్ గారు అపార్థం చేసుకుంటారు. నా మాట విని. లేదన్నయ్య, ఇప్పుడు నేను ఈ కంపెనీలో చేరాను అనుకో, నా ఫ్రెండ్ నాకు ఎలాగో ఉద్యోగం దొరికింది లేదు, నా కోసం ప్రయత్నం చేయడమే మానేస్తాను. ఐఎమ్ సారీ.